వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, రియల్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 2. సో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు మనము ఊర్లలో వస్తాం కదా, అంటే పండగలప్పుడు అట్లాగా ఊర్ల నుంచి అదే మనం సిటీస్ నుంచి ఊరికి వస్తాం, మన ఊరు వస్తాం. వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైనా మనం కనిపించగానే ఏమడుగుతాం? ఎలా ఉన్నారు, ఏంటి అని అడుగుతాం. కానీ కొంతమంది ఏంటి కలర్ తగ్గిపోయావు, ఏంటి సన్నబడిపోయావు, హో అది వాళ్ళు మన మీద చూపించే కన్సర్న్ అని అనుకుంటారు కదా కొంతమంది. కాదు, ఖచ్చితంగా కాదు. అది మన మీద కన్సర్న్ అయితే కాదు. సంథింగ్ వాళ్ళ ఇన్సైడ్ ఏముందో మనం చెప్పలేము కదా. ఇప్పుడు నవ్వేడేస్ ఇప్పుడున్న దాంట్లో ఏంటి అంటే మన దగ్గర ఏది లేదో దాని గురించి మాట్లాడడం ఎదుటి మనిషికి బాగా అలవాటు. సో ఫస్ట్ ఇప్పుడు నా దగ్గర నేను హైట్ లేను కదా, ఎదుటి మనిషి నా దగ్గరకు వచ్చి హైట్ గురించే మాట్లాడతారు. అంటే నన్ను అన్నట్టు అనరు, ఆ అమ్మాయి భలే హైట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది, బొమ్మలా ఉంటుంది అని అంటారు. లేదంటే నా దగ్గర జాబ్ లేదు, వాడు జాబ్ చేస్తున్నాడంట, వాడికి ₹1,00,000 జీతం అంట, ఇంకేంది జీతం అసలు, ఇక ఇంకేముంది సిటీలు, అది ఒకటి. ఇంకోటి ఇంకేం చెప్తారు, కలర్ చెప్తారు. నేను నల్లగా ఉన్నాను అనుకోండి, అమ్మాయి భలే ఉంది తెల్లగా, మొన్న చూశాను నేను, అసలు అమ్మాయి ఎంత బాగుందో ఇప్పుడు కలర్ వచ్చి అని అంటారు. ఇంకొకటి చెప్పనా, నేను దీంట్లో ఇంకొకటి చెప్పనా. ఇప్పుడు మన దగ్గర ఎవరి గురించి అయితే కలర్ వచ్చింది అని అంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెల్లగా ఉంటే ఏం లాభం, కళ ఉండాలి, ఆ అమ్మాయి మొహంలో ఎంత కలో అని అంటారు. సో ఇట్లాంటివన్నీ మనకి విని 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 విసుకొచ్చేసింది కదా, నాకైతే విసుకొచ్చేసింది. సో ఇలాంటి వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు. మనము ఎవరేమన్నా సరే మన చెవికి ఎక్కించుకోకూడదు. మన వేలో మనం వెళ్తూ ఉండాలి. ఇవన్నీ జరిగేవే, ప్రతి ఒక్కరు ఫేస్ చేసినవే. సో రియల్ ఫ్యాక్ట్స్ అని కాబట్టి రియల్ ఫ్యాక్ట్సే చెప్పాలి కదా మరి. సో నిన్నట్లాగే ఎపిసోడ్ 1లో లాగే దీంట్లో కూడా చెప్పేది ఒకటే, ఏంటంటే ఏం చెప్పాను, గో విత్ ద ఫ్లో అన్నట్లు వెళ్ళిపోవాలి అంతే. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, నెగిటివ్ పీపుల్ని మన లైఫ్లో నుంచి ఇలా మైనస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది అంతే.